It's a great joy to be here this evening as one family in the presence of God. దేవుని సన్నిధిలో ఒక్క కుటుంబంగా ఇక్కడ ఈ రాత్రి వేళ అందరం ఈ రీతిలో సమావేశం అవటం గొప్ప సంతోషం, అవునా? హల్లెలూయా. More than that, a crowd which is hunger to do something for God. అంతకంటే ఎక్కువగా దేవుని కొరకు ఏదైనా ఒకటి సాధించాలి అనే ఆకలి గల ప్రజల మధ్య ఉండటం అంతకంటే సంతోషం. ఆకలి ఉందా? దేవుని కొరకు ఏదైనా సాధించాలి అని. As we see this theme as Mission Connect, there are many events which is conducted what we can receive from God, but this being a different meeting, what we can do for God. ఎన్నో సభలు చూస్తుంటాం, వాటికి భిన్నంగా ఈ యొక్క సభకు శీర్షిక మిషన్ కనెక్ట్ అని పెట్టాం. ఎన్నో సభల్లో దేవుని యొద్ద ఏం పొందుకుందుము అనే శీర్షిక మీద వెళ్తాయి, కానీ ఈ సభ దేవునికి ఏమి ఇవ్వగలము అనే శీర్షిక మీద మనల్ని ప్రేరేపించడానికి సభలు ఏర్పాటు చేయబడ్డాయి. This morning we had a wonderful time with the youth and I was so happy to see the hunger in the young people. ఈ ఉదయకాల సమయంలో యవనస్తులతో సభ జరిగింది. వారి యొక్క హృదయాలలో ఉన్న ఆ ఆకలి, ఆశను చూసి నాకు ఎంతగానో సంతోషం ఉప్పొంగింది. The true sign that somebody is healthy is by their hunger. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అనే దాంట్లో ఒక సూచన ఆకలి. Physically, if somebody is not hungry, there is a necessity to go to hospital. ఒక వ్యక్తికి శరీర రీతిగా ఆకలి లేకపోతే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏదో లోటు ఉంది లోపట. Sometimes they diagnose with some serious issues like cancer which affects them and it kills the hunger in their body. కొన్ని సార్లు ఆ యొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళటం బట్టి వారికి చాలా తీవ్రమైన ప్రాణాంతకమైన సమస్య ఉందని కూడా నిర్ధారణ అవుతుంది. పేగులో క్యాన్సరో మరొకటో ఉండటం బట్టి ఆకలి లేని పరిస్థితి వరకు ఉంటుంటుంది. Likewise, even in our spiritual life, if that hunger is missing, then there is a sign that there is something wrong in my spiritual life. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆకలి లేదు అంటే గనక మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడో లోపం ఉంది అని అర్థం చేసుకోవాలి. We should always have the hunger to know the will of God, what God wants me to do, and to build ourselves in the word. ప్రతి దినం దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తం నా విషయంలో ఏముంది, నా యొద్ద దేవుడు ఏమి కోరుతున్నాడు, నేను దేవుని కొరకు ఏమి చెయ్యగలుగును అనే ఆ తృష్ణ, తపన, వాంఛ మనలో ఉండాలి. We should not limit ourselves by just being fed by the word, but we need to grow. కేవలం వాక్యం చేత పోషించబడటంతో సంతృప్తి చెందకూడదు, కానీ ఆ వాక్యం చేత పోషించబడి దినదినం ఎదిగే వారంగా మనం ఉండాలి. There are many parents here, when a child is born, you wait for one milestone after another milestones to cross. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, వారి బిడ్డల విషయంలో వయస్సును బట్టి వారిలో ఎదుగుదల మెట్లు చూడాలని ఆశపడతారు. After few months the baby has to roll. ఏమండి, మొదటి ఒక 3 నెలలు అయ్యేటప్పటికి మెడ నిలబడాలి, తర్వాత కొద్ది నెలలు అయితే పక్కకు తిరగాలి, అలా ఒక్కొక్క మెట్టు చూడాలని ఆశపడతారు. Lift the head. ఆ 3 నెలలు అయ్యేటప్పటికి మెడ నిలబడుద్ది and slowly walk with support. తర్వాత కొద్ది నెలలు అయిన తర్వాత ఏదైనా ఊతము పట్టుకొని నడక మొదలెడతారు. And some monosyllable then bisyllable words. తర్వాత నుంచి నోరు తెరిచి అమ్మ అనో నాన్న అనో ఒక్కొక్క చిన్న పదాలతో మాటలు మొదలు పెడతారు. And when a child misses the milestone, we are really so much worried. We run to the hospital. Doctor, something is wrong with my child. He missed the milestone. ఒక్కొక్కసారి పిల్లలు వయస్సును బట్టి పొందాల్సిన ఎదుగుదల వారి జీవితంలో కనబడకపోతే 3 నెలలకు మెడ నిలబడట్లేదు, 6 నెలలకి పక్కకు దొరలట్లేదు అంటే వెంటనే పరుగు వెళ్ళిపోతాం. అర్ధరాత్రి పూట అయితే వచ్చి డాక్టర్ దగ్గరికి, డాక్టర్ గారు మా అబ్బాయికి కావాల్సిన ఎదుగుదల లేదు అని. We are so concerned about our physical growth, but are we really concerned about our spiritual milestones? మన శారీరక ఎదుగుదల కొరకు అంత శ్రద్ధ పెట్టేవారం మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కొరకు ఎందుకంత శ్రద్ధ పెట్టమండి? Am I growing in the word and am I doing things which God wants me to do? నేను వయస్సును బట్టి తగినట్టుగా ఎదుగుతున్నానా, దేవుడు కోరే రీతిలో ఆయన పనులు నేను చేస్తూ ఉన్నానా? A small child will always want to be fed by the parents. ఏమండి, చిన్నపిల్లలైతే ప్రతినిత్యం తల్లిదండ్రులు ఏదో పోషించాలి, వారికి ఆహారం పెట్టాలని తల్లిదండ్రుల మీదే చూస్తూ ఉంటారు. But as the child grows, becomes an adult, he takes responsibility of the family. ఏమండి, పిల్లలు వయస్సు వచ్చి ఎదిగిన తర్వాత
ఆ తల్లిదండ్రుల దగ్గర ఆశపట్టం మానేసి అతడు ఒక బాధ్యతాయుతమైన కుమారుడిగా ఎదిగి బాధ్యతలు తన భుజాన వేసుకుంటాడు. Today in our churches, we see many people are still in the baby stage being fed and they want to be fed. ఈ రోజుల్లో సంఘాల్లో మనం చూస్తున్నాం, చాలా మంది విశ్వాస సమాజం వారు ఇంకా పసితనంలోనే, దయచేసి గమనించండి, ఆ యొక్క ఆత్మీయ పసితనంలో ఉండి ఇంకా ఏదో పోషించబడాలి, ఇంకా ఏదో పొందుకోవాలి, ఇంకా ఏదో ఆదరణ కావాలని ఆ పరిస్థితిలో ఆగిపోతున్నారు. But I believe that you are different and you are here because you want to do something for God and you want to be a blessing rather just have the blessing. అయితే మీరు అటువంటి వారు కాదని నేను నమ్ముతున్నాను. కాబట్టే ఈ రాత్రి వేళ ఇక్కడ ఉన్నారు. ఏదో దీవెన పొందుకోవాలి అనే ఆ స్థితి నుంచి ఇతరులకు దీవెనగా మారాలి అనే స్థితిలోకి మీరు వచ్చారు. కాబట్టి ఈ రాత్రి వేళ ఇక్కడ చేరి ఉన్నారు. నా మీద గట్టిగా స్తోత్రం చెప్పండి. Before I go into the word, I would like to share few testimonies to just encourage you. వాక్యములోకి వెళ్ళక ముందు కొన్ని సాక్ష్యాల ద్వారా మిమ్మల్ని ఇంకా ధైర్యపరచాలని ఆశపడుతున్నాను. Yesterday you would have watched a video here and there was a school and it was written as Badka Budwa school. నిన్నటి దినం మీరు ఒక వీడియో చూశారు. బడకా బుధవా అనే పేరుతో ఒక స్కూల్ పేరు మీరు చూసుంటారు. And there is a very interesting story behind this Badka Budwa high school. ఈ బడకా బుధవా అనబడిన ఆ యొక్క స్కూల్ వెనుక, దాని నేపథ్యంలో ఒక విచిత్రమైన సన్నివేశం ఉంది. This is the only school in the Rohtas Hill where there are more than 400-500 villages, not a single government high school, and this is the only high school there. రోహతాస్ అనబడిన ఆ యొక్క జిల్లాలో 400-500 గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల 400 గ్రామాల్లో ఒక్కటి కూడా లేని ప్రాంతం అది. And this the story goes few years back. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశం ఇది. There were a group of people in that village Badka Budwa who accepted Christ. ఆ బడకా బుడువా అనబడిన ప్రాంతంలో కొంతమంది యేసు ప్రభును స్వరక్షకుడిగా అంగీకరించారు. But there was some anti-social elements who were trying to disturb them. అయితే కొంతమంది సంఘ విద్రోహక ప్రజలు ఈ పరిస్థితిని ఇబ్బంది పెట్టాలని తాపత్రయపడుతున్నారు. And then they caught a brother named, a believer named Marianus and his family and few others. ఆ మరియానోస్ అనబడిన ఒక ఆయన్ని, ఆయనతో పాటు ఉన్న కొంతమంది విశ్వాసులను వారు గట్టిగా పట్టుకున్నారు. And then they said, if you deny Christ, we will leave you or else we are going to shoot you. నీవు యేసు ప్రభును కాదనుకుంటేనే బ్రతుకుతావు, లేకపోతే తుపాకీ పెట్టి నిన్ను కాల్చేస్తామంటున్నారు. And then they kept the gun in front of Marianus and then they were asking his wife and a kid, is this your husband? Is this your father? ఆ యొక్క మరియానోస్ అనబడిన ఆయన పక్కన నించోబెట్టి ఆయన భార్యను పిల్లల్ని అడుగుతున్నారు. ఈయన నీ భర్త అని భార్యని, ఈయన మీ తండ్రి అని పిల్లల్ని అడుగుతున్నారు. But the wife said, no, he's not my husband. And then she denied and she left. ఆ పరిస్థితిలో ఈ స్త్రీ ఈయన నా భర్త కాదని చెప్పేసి బుకాయించేసి అక్కడి నుంచి తప్పించుకుంది. And the son also denied, no, he's not my father. And due to fear, he also ran away. ఆ పిల్లలు కూడా తండ్రి వైపు చూస్తూ నా తండ్రి కాదండి అని బుకాయించేసి భయం, ప్రాణ భయంతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. And this man was taken to the mountain top and they wanted to shoot him. ఈయన్ని కొండ శిఖరం మీద తీసుకెళ్లారు, తుపాకీతో కాల్చడానికి They సిద్ధమవుతున్నారు. were trying to shoot him, but initially the gun, it got jammed. ఏమండి, ఆ తుపాకీని పేలుద్దామని ట్రిగర్ నొక్కుతున్నారు కానీ అది పనిచేయడం మానేసింది. Since it got jammed, they turned it to the other side, the wooden side of the gun, and they hit him, killed him, and pushed him from the top of the hill. చివరికి గన్ పేలట్లేదని చెప్పేసి దాన్ని తిరగేసి వెనకున్న చెక్క భాగంతో ఆయన తలను చితగొట్టేసి ఆయన చంపేసి కొండ మీద నుంచి కిందకు దొర్లించారు ఆ శవాన్ని. But due to people's prayer and the sacrifice today in that village, we have the first high school in the Rohtas, and it's a blessing to many thousands of students. హల్లెలూయా. ఇప్పుడు అదే గ్రామంలో అనేకుల ప్రార్థన, మన విశాఖ విశ్వాస సమాజం లాంటి అనేకుల ప్రార్థనను బట్టి అదే గ్రామంలో ఈరోజు మొట్టమొదటి హై స్కూల్ అక్కడ ఏర్పాటైంది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. Ordinary believers but extraordinary faith. ఏమండి, సాధారణ విశ్వాసులు, అసాధారణ ఆ యొక్క దేవుని మీద నమ్మిక. And missions today we see a lot of things. What is happening is because of the sacrifice of so many. ఏమండి, ఈరోజు మిషనరీ పరిచర్య ఇంతగా జరుగుతుంది అంటే ఎంతో మంది విశ్వాసుల యొక్క త్యాగపూరితమైన అర్పణలు, వారు మోకాళ్ళు వంచి చేసే ప్రార్థనలు. There were a couple of missionaries who were killed.
ఈ కొంతమంది మిషనరీస్ చంపబడ్డారు. One of a missionary was killed by axe hit on his head. ఒక మిషనరీ అయితే తల మీద గొడ్డలతో 2 మొక్కలు చేసి అతన్ని చంపారు. And one missionary was beaten and put in the well. ఒక మిషనరీని చిత్తుగా కొట్టి ఒక బావిలో పడేశారు. But today their wives continue to serve the missions that God has given them. అయితే అదే మిషనరీల యొక్క విధవరాండ్రు ఆ దేవుని సేవను విడవకుండా నమ్మకంగా కొనసాగిస్తున్నారు. So as we are gathered here for this mission connect with a heart for the missions, కాబట్టి ఈ యొక్క మిషన్స్ కనెక్ట్ అనే శీర్షికతో మనం సమావేశమై ఆ యొక్క మిషనరీలకు చేయూత ఇవ్వడానికి మనల్ని మనం ఆయత్తపరుచుకుంటుండగా, and if we want to do something for God, దేవుని కొరకు ఏదైనా కార్యం తలపెట్టాలి అని మనం ఆశపడుతుండగా, there is always a sacrifice which has to be made. దానికి జతగా ఒక త్యాగం జరిగి తీరాలి. సిద్ధమైతే స్తోత్రం చెప్పండి. A sacrifice could be your time. మొట్టమొదటిది మీ సమయం మీరు దేవుని మిషనరీ పరిచర్య కొరకు ఇవ్వాలి. Sacrifice could be your money. ఒకవేళ మీ డబ్బు, And sacrifice could be your extra mile efforts. మరొక త్యాగం ఏంటంటే మీ శక్తికి మించి మరో మెట్టు దేవుని కొరకు కష్టపడటానికి సిద్ధపాటు. Sometimes you may have to leave your comfort zones. కొన్నిసార్లు మీకున్న సౌకర్యవంతమైన పరిస్థితిని దాటి బయటకు అడుగు పెట్టాలి. We cannot serve God or do something until we are willing to sacrifice. ఏదైనా త్యాగం చెయ్యకుండా, ఏదైనా విడిచిపెట్టకుండా దేవుని సేవ మనం జరిగించలేము. Professor J. Edwin Orr, he took his theological students for a tour to England. ప్రొఫెసర్ జే ఎడ్విన్ ఆర్ గారు అని థియాలజీ ప్రొఫెసర్, అతను తన వేదాంత విద్యార్థులను ఒక టూర్కి తీసుకెళ్ళాడు. And he took these students to a Methodist museum which was earlier the house of John Wesley. జాన్ వెస్లీ గారి నివాసంగా ఉన్న ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయన చనిపోయిన తర్వాత దాన్ని ఒక మ్యూజియంగా తయారు చేశారు ఆయన యొక్క జీవితాన్ని చూడటానికని. And there Professor Edwin, he showed 2 parts in the carpet which was worn out. The carpet was worn out in 2 places. ఆయన తీసుకెళ్ళిన గదిలో ఒక కార్పెట్ దగ్గర 2 చోట్ల కన్నాలు పడిపోయినాయి, అరిగిపోయి. And this Edwin Orr was telling his students that was the place where John Wesley used to kneel down and pray for a revival. అక్కడ అదే చోటు జాన్ వెస్లీ గారు మోకాళ్ళేసి గంటల తరబడి ప్రార్థన చేయబట్టి ఆ కార్పెట్ అరిగిపోయింది. అదే ఆ స్థలం అని చెప్తున్నాడు ఆయన. The hours of prayer by kneeling down had made the carpet worn out and there were holes. ఇంగ్లాండ్ దేశంలో ఉజ్జీవం రావటం కొరకు ఆయన మోకాళ్ళ మీద చేసి గంటల తరబడి ప్రార్థన చేయబట్టి అక్కడ కన్నాలు అరిగిపోయి. And you know there was a mighty revival during the time of John Wesley. అటువంటి ప్రార్థన, నిరంతరం చేసిన ప్రార్థనను బట్టి ఆయన జీవిత కాలంలో గొప్ప ఉజ్జీవ ప్రవాహం వరదొచ్చింది ఇంగ్లాండ్ దేశంలో. And when the time was over for them to leave, there was one boy missing in the team. Everybody has got on the vehicle. ఈ టూర్ అయిపోయింది. ఈ థియలాజికల్ ప్రొఫెసర్ అతని విద్యార్థులందరితో కలిసి తిరుగు ప్రయాణం మొదలుపెట్టేటప్పటికి ఒక్కడు కనబడట్లే, ఒక విద్యార్థి కనబడట్లే వాడికి యొక్క గుంపులో. And there when they were searching, Edwin saw a boy kneeling down in the same holes where John Wesley used to pray, and he was crying, Lord, do it again, Lord, do it again. He was crying in tears. ఈ విద్యార్థి ఎక్కడ తప్పిపోయాడా అని వెతుకుతూ వచ్చేటప్పటికి ఏదైతే చోటు చూపించాడో జాన్ వెస్లీ గారు ఉజ్జీవం కొరకు ప్రార్థన చేసిన ఆ స్థలం, అదే స్థలంలో అదే కన్నాలు పడిన కార్పెట్ మీదే మోకాళ్ళేసి, మొన్నటి దినం జాన్ వెస్లీ కాలంలో చేసిన దేవా ఈ దినం మా తరంలో చెయ్యి దేవా అని అంటున్నాడు ఆయన. And now this Edwin, he just tapped his son, it's time to leave, we have to go. అప్పుడు ఎడ్విన్ గారు వచ్చి ఈయన భుజంతో అంటున్నారు, మనం తిరిగి వెళ్లాల్సిన గడి వచ్చిందని ఆయన అంటున్నారు. And that boy, young boy, was none other than Billy Graham. ఆ యవనస్తుడు మరొక వ్యక్తి కాదండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిల్లీ గ్రహాం గారు. Today God wants us to cry for a revival in this nation. ఈ రోజు నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు, మన దేశంలో ఉజ్జీవం కొరకు కన్నీరు పెట్టి ప్రార్థిస్తావా? As we have come here to participate in the mission of God, are we committing ourselves to first kneel down and pray for a revival in our nation? దేవుని యొక్క మిషనరీ దృక్పథంతో ఆ యొక్క పరిచర్య కొరకు మనం ఆశపడుతుండగా మొట్టమొదటిగా మీకేసే ప్రశ్న, మొట్టమొదటిగా మీరు ప్రార్థనలో ఎడతెగక
ఉండటానికి సిద్ధంగా ఉన్నారా? This missions is not an initiative of any organization or any church. This is not a man-made initiative. ఏమండి, ఈ మిషనరీ పరిచర్య అనేది ఏ ఒక్క మనిషి యొక్క వ్యక్తిగత సొత్తు కాదు, ఇది దేవునిది. The missions is an initiative of God himself. స్వయంగా దేవుడు ఏర్పాటులో ఈ మిషనరీ సంస్థలు ఎన్నైతే ఉన్నాయో ఆయన ఏర్పాటును బట్టి వచ్చినవే. It was initiated by God himself, who came in search of one who sinned. అయితే పాపములో నశించే ప్రజల కొరకు పరలోకం విడిచి దిగొచ్చిన దేవుని యొక్క చొరవ ఇది. And later he sends his only begotten son on this earth for this mission. తరువాత ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఒక్కగానొక్క కొడుకైన యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకి నరావతారిగా పంపాడు ఈ పాపులను వెతకి రక్షించటానికి. And today there is an open call for all of us, if we are willing to participate in that mission. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఒక పిలుపు ఉంది. ఆ యొక్క పరిచర్యలో వెళ్ళటానికి నీవు సిద్ధమా? God wants us to participate in his mission. ఆయన పరిచర్య పిలుపులో భాగస్థులవటానికి మనకు అవకాశం ఇస్తున్నాడు, ఆశపడుతున్నాడు ప్రతి ఒక్కరి పక్షాన. The heart cry of God in the Old Testament, in Isaiah we see, whom shall I send, who will go on my behalf? యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో దేవుని హృదయ ఆక్రందన, ఎవరిని నేను పంపుదును, మా నిమిత్తం ఎవడెళ్తాడు? The same heart cry we see even in New Testament, where Jesus is telling that the harvest is plenty but the laborers are few. అదే వేదన, అదే కేక, అదే దుఃఖంతో కూడిన ఆ యొక్క స్వరంతో ఈ కొత్త నిబంధన కాలంలో ప్రభు అంటున్నాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు. You and I who are called by God, we are here to understand the heart and pain of our God. దేవుని చేత పిలువబడి ఏర్పాటైన నీవు నేను దేవుని హృదయం యొక్క వేదన అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు In Psalms 95 we see two group of people. One group, they only saw the works of God. They were just satisfied by seeing the works of God. కీర్తనలు 95వ అధ్యాయంలో మనం చూస్తాం, రెండు గుంపుల ప్రజలు మనం చూస్తాం. మొదటి గుంపు దేవుని కార్యాలు చూడటంతో సరిపెట్టుకునే గుంపు. But there is another crowd which God says they understood the ways of God. They understood the heart of God. రెండవ గుంపు ప్రజలు ఎలాగున్నారంటే వారు దేవుని హృదయ వేదన, ఆయన గుండె దేనికి పగిలిపోతుందో అర్థం చేసుకుంటున్నారు, ఆయన మార్గాలు కూడా అర్థం చేసుకునేవారు. And God is looking at his Israelites that I have made you see the miracles. I parted the Red Sea. I gave the manna. I gave everything that you wanted. But you have only seen my works and you have stopped there. గమనించండి, ఆ యొక్క 95వ కీర్తనలో ప్రభు అంటున్నాడు, ఇదిగో ఐగుప్తులో గొప్ప గొప్ప అద్భుతాలు చేశాను, ఎర్ర సముద్రాన్ని రెండుగా ముక్కలు చేశాను, ఆకాశము మన్నాను పంపించాను, అయితే మీరు నా కార్యాలు, నా శక్తిని చుట్టంతో సరిపెట్టుకున్నారు, కానీ నా హృదయ వేదన అర్థం చేసుకోవడానికి ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. After enjoying the blessings of God, have we moved forward to understand the heart of God? ఏమండి, దేవుని ఆశీర్వాదాలు పొంది 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 తర్వాత కూడా దేవుని హృదయ వేదన అర్థం చేసుకోవడానికి అడుగు ముందుకు పడట్లేదా? His heart cries for the dying souls and the perishing souls. నశించిపోయే ఆత్మల కొరకు ఆయన గుండె కేకలేస్తుందండి. You and I are called to participate. ఆ యొక్క పరిచర్యలో చెయ్యి కలపటానికి నీవు నేను పిలువబడ్డాం. Yes, there is persecution. అవునండి, శ్రమలు ఉన్నాయి. Yesterday uncle was sharing that when was church not persecuted? Even in the early days in Acts we see how church was persecuted. ఏమండి, నిన్నటి రాత్రి అంకుల్ మాట్లాడారు కదా, ఎప్పుడు లేదండి సంఘానికి శ్రమ. ఆది క్రైస్తవ సంఘంలో కూడా భయంకరమైన శ్రమలున్నాయి. And we see what Pentecost could not do, persecution did. ఏమండి, పెంతెకోస్తు ద్వారా జరగలేని ఆత్మల రక్షణ శ్రమల ద్వారా జరిగిందండి. During the time of Pentecost they received the Holy Spirit and God had promised them that you have to be a witness in Jerusalem, Judea, Samaria, ends of the earth. That was the condition when the Holy Spirit was given. Pentecost was done. ఏమండి, పెంతెకోస్తు దినము గురించి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, ఆ యొక్క వాగ్దానం ఏంటంటే మీరు పైనుండి శక్తి పొందుతారు, అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని ఆ రీతిలో ఆత్మను కుమ్మరించాడు. But after the Pentecost they remained
Jerusalem itself. They were remaining in their comfort zone. అయితే ఆ పెంతెకోస్తు కుమ్మరింపు తర్వాత వారు యెరూషలేములో పరిమితమై అక్కడే ఉండిపోయారు. But only during the persecution, these people were scattered and the gospel spread to the Gentiles. అయితే ఆ శ్రమలు, ఆ యొక్క భయంకరమైన శ్రమలు కారణం చేతనే వారు చెదరగొట్టబడ్డారు. మిగిలిన ప్రాంతాలకు సువార్త వెళ్ళింది. In one of our church in Jharkhand, జార్ఖండ్లో మా సంఘంలో ఒక సంఘం, few group of people came and hit the pastor like anything. కొంతమంది గుంపు అల్లరిమోకు వచ్చారు, పాస్టర్ గారిని చెతగొట్టారు. The next day, the leader of that gang, he became mad. తర్వాత రోజు ఈ పాస్టర్ గారిని కొట్టటంలో అల్లరిమూక యొక్క నాయకుడికి పిచ్చొచ్చింది. And then after he became mad, he was taken to many places, religious places, and finally he was taken to Ranchi Mental Hospital. ఏమండి, ఈయనకి పిచ్చి కుదిర్చడానికి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో దరిదాపుల్లో అన్నిటి దగ్గరికి వెళ్ళారు. ఆఖరికి రాంచీలో ఉన్న అతిపెద్ద పిచ్చాసుపత్రి దగ్గర కూడా తీసుకెళ్లారు. But they tried everything, but nothing could help. వైద్యం ద్వారా సాధ్యపడిన అన్ని ప్రయత్నాలు చేసేశారు, ఏది ఫలించలే. Then they thought, why not we go meet the pastor? Because after hitting him only the next day I became mad. So the people started thinking, why not we take him to the pastor? అప్పుడు ఆ గుంపులో ఒక ఆలోచన పుట్టింది, ఆ పాస్టర్ గారిని కొట్టిన తర్వాత ఈయనకి పిచ్చి వచ్చింది కాబట్టి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తేనే మనకు పరిష్కారం అవుతుందని ఆలోచన వారికి And పుట్టింది. when they came to the pastor house, the pastor was trembling, what is going to happen today? వాళ్ళందరూ కట్టగట్టుకుని ఆ పిచ్చి పట్టిన ఆయన్ని పట్టుకొని వచ్చేటప్పటికి పాస్టర్ గారికి అర్థం కావట్లేదు, భయంతో గడగడ గడగడగా వణికిపోతున్నాడు. But they asked, please pray for me. వాళ్ళు అడుగుతున్నారు, దయచేసి ఈయన కోసం ప్రార్థన చేయండి. So when the pastor prayed, God instantly healed him. అక్కడికక్కడ పాస్టర్ గారు చేతులేసి ప్రార్థన చేశాడు. రెప్పపాటులో తనకి ఆ పిచ్చి వదిలింది, మామూలు మనిషి అయిపోయాడు. Not only he was healed, he donated a piece of land for a church. ఆయన ఆ పిచ్చి వదిలి మంచి మనిషి అవటం మాత్రమే కాదు, ఆ యొక్క గ్రామంలోని పెద్ద స్థలం ఇచ్చాడు. ఇక్కడే మీరు మందిరం కట్టుకోండి, ఇక్కడ మీరు సేవ చేయండి అన్నాడు. Today the entire family, his friends, they come to the church as believers. ఇప్పుడు ఆ నాయకుని యొక్క కుటుంబీకులు ఎంతమంది ఉన్నారు, అతని స్నేహితులు ఎంతమంది ఉన్నారు, అందరూ వాళ్ళే సంఘ సభ్యులు. ఇప్పుడు So we are not going to be afraid of the persecution because God is still in control. ఏమండి, ఈ శ్రమలు బట్టి మనం భయపడము, వెనుకంజ వేయం. ఎందుకంటే అన్నిటి మీద ఆధిపత్యం మన దేవాది దేవునికి ఉంది. Yesterday we were meditating from the word, like how when someone is born again, he must hate sin and he is willing to serve God. ఏమండి, నిన్నటి రాత్రి మాట్లాడుతూ అంకుల్ అన్నారు కదా, ఒకడు తిరిగి జన్మిస్తే అతడు పాపాన్ని ద్వేషిస్తాడు, దేవుని పనుల పట్ల శ్రద్ధ కలిగి కృషి చేస్తాడని. And also from the life of Abraham and how Terah took control. His father took control and he could not move forward. అంత మాత్రమే కాదు, అబ్రహాము యొక్క జీవితం కొరకు మాట్లాడుతూ అబ్రహాముకు కలిగిన దర్శన పిలుపు విను తెరహు తన తండ్రి స్వాధీనపరుచుకొని ఏ రీతిలో దాన్ని పాడు చేశాడో కూడా విన్నాం. And then after his father Terah died, he could continue the journey. అయితే తెరహు యొక్క మరణం తరువాత ఈయన యాత్ర కొనసాగించగలిగాడు. This morning for the youth we were meditating from the life of Samson and Daniel, and we were comparing their life as a spiritual man and a carnal man. ఈ ఉదయకాల సమయంలో యవనస్తుల సభలో సంసోను అదే రీతిలో దానియేలు మధ్య ఒక పోలికను మనం ధ్యానించాం. ఒకడు శరీర సంబంధిగా వెళ్ళిపోయాడు, ఒకడు ఆత్మ సంబంధిగా జయాన్ని సాధించాడు. We see in the life of Samson received the call, purpose, everything. Even before his birth, everything was revealed and the plan was revealed very clearly to him. ఏమండి, సంసోను విషయంలోకి వచ్చినప్పటికి తల్లి గర్భంలో పుట్టక ముందే అతడు ఏర్పాటు అతని జీవితంలో ఉంది, అభిషేకం ఉంది, దేవుని యొక్క పిలుపు ఉంది, దేవుని ఉద్దేశం ఉంది, అన్నీ ఉన్నాయి. But throughout his life he never took effort to know why was the anointing given or what was his plan and purpose that God gave. He never took effort to ask that. అయితే తన జీవిత కాలంలో ఏ క్షణంలో కూడా దేవా ఈ అభిషేకం నాకు ఎందుకు ఇవ్వబడింది, ఏమిటి నీ ప్రణాళిక, ఏమిటి నీ ఉద్దేశం అని కనుగొనే కనీస ప్రయత్నం సంసోను చెయ్యలేదు. And as a carnal man, he just did what pleased him. Oh, the women was so pleasing to his eyes and he did what he wanted. ఎంతసేపు తన శరీర వాంఛలకు బానిసైపోయి
తనకు ఇష్టమైనది మాత్రమే చేసుకున్నాడు. తనకు కంటికి ఏది ఇంపుగా కనబడిందో, తన శరీర వాంఛలకు ఏది ప్రీతికరంగా కనబడిందో దాన్ని మాత్రమే వెంబడించాడు. And Samson was continuously compromised, became his lifestyle. అంత మాత్రమే రాజీ అన్నది తన జీవిత విధానం అయిపోయింది. And then he was, instead of giving God the glory, he lived a self-centered life and he was glorifying himself. ఎంత మాత్రము దేవునికి మహిమ ఇవ్వకుండా తన స్వార్థమే నేను 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 అదే గురిగా తన జీవితాన్ని And కొనసాగించాడు. finally, what a pathetic story. The one who started or expected to be a deliverer ended up as an entertainer. గమనించండి, దేవుని ప్రజల పక్షాన విమోచన కలిగించాల్సిన వ్యక్తి ఈ శత్రువులకు ఒక వినోదం అయిపోయాడు, The enemies నవ్వులాట అయిపోయాడు. who should have trembled by the God Jehovah, they were mocking and laughing and he became an entertainment. ఏమండి, దేవుని పేరును బట్టి ఈ వ్యక్తి యొక్క రాకతో గడగడలాడాల్సిన అదే వ్యక్తులు దేవుని పేరును అవమానపరచడం మాత్రమే కాదు, వీడిని ఒక వింత పశువుగా వాళ్లకు వినోదం పంచే వ్యక్తిగా నిలబెట్టుకున్నారు. But we see on the other hand a spiritual man who is coming as a captive into Babylon. అయితే దానికి భిన్నంగా ఆ యొక్క బానిసగా ఈ యొక్క ఖైదీగా వచ్చిన దానియేలును మనం చూస్తున్నాం. The temple was plundered, the people were killed, and Jerusalem was destroyed with all the pain, with all those suffering. He is coming as a captive, broken inside by what happened around him. ఈ దేవాలయం కొల్లగొట్టబడింది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలందరూ చాలా మంది చంపబడ్డారు, బానిసలుగా దెబ్బలు కాసి చాలా మంది చచ్చిపోయిన తర్వాత విరిగి నలిగిన పరిస్థితిలో ఈ దానియేలు ఆ ఖైదీల గుంపులో ఒకడికి In వస్తున్నాడు. spite of all that happened around him, it could not break him, and he was standing strong in his principles that I need to honor God. ఈ ఇంత ప్రతికూల పరిస్థితులు, ఇంత హింస, దోపిడీ, దౌర్జన్యం, నా యొక్క బానిసత్వం మధ్యలో కూడా అతనిలో ఉన్న సమర్పణను మాత్రం ఏది పాడు చేయలేకపోయింది. నేను దేవునికి మహిమగా బ్రతకాలి, ఒకటే గురి. ఇంత పరిస్థితి నడుమ కూడా Nothing was revealed to Daniel before, no supernatural encounters, nothing like that. But he had a consistent prayer and consistent disciplined life. దానియేలుకు మాత్రం మునుపు ఆ జీవితంలో ఎక్కడా ప్రణాళికని పరలోక దర్శనమని అటువంటివి ఏమీ లేకపోయినా కూడా దేవుని మహిమ కొరకు బ్రతకాలన్న ఒక దీక్షతో అతడు నడుస్తున్నాడు. No matter what the rules were, he was not willing to compromise, but he was willing to confront it. దేశం యొక్క చట్టాలు ఏ రకంగా ఉంటే ఉండవచ్చు, నాయకులు పాలకులు ఏ రకంగా ఉంటే ఉండవచ్చు, దేవుని యొక్క వాక్యానికి ఆ ఆజ్ఞలకు మాత్రం కట్టుబడి సాగుతున్నాడు. He was courageous to look at Nebuchadnezzar and say boldly what God wanted to say. He's going to say something very disappointing, but he boldly, unfiltered, he passes on the communication. నెబుకద్నెజర్ను కూడా ముఖాముఖిగా చూసి దేవుడు ఏది చెప్పమని ఆజ్ఞాపించాడో అది నిర్మోహమాటంగా ఏమాత్రం సందేహం లేకుండా ముక్కు సూటిగా చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞది. And then he looks at Belshazzar and boldly says that you are going to die, repent, and then he's giving them a call for repenting. అంత మాత్రమే కాదు, బెల్షాజర్ అనబడిన తర్వాత చక్రవర్తితో కూడా అంటున్నాడు, నీవు పాపం చేసావు, పశ్చాత్తాపడు, దేవుని దగ్గర తగ్గించుకో, లేకపోతే చస్తావని చెప్పేసి దేవుని యొక్క తీర్పులు చెప్తున్నాడు. He was not afraid of the power, authority they hold. He was afraid of God, the living God, more than the people who are sitting in the throne. మానవ అధికారం కలిగి చలాయిస్తున్న వారి విషయం కించిత్ భయపడకుండా సర్వోన్నతుడైన దేవునికి భయపడి ఆయన మాటలు మాట్లాడుతున్నాడు. And he never failed to glorify God, never took the credit for himself. దేవుణ్ణి మహిమపరచడంలో ఎక్కడా అతడు తప్పటడుగులేదు, ఏ క్షణాన కూడా నాది మహిమ అని చెప్పేసి దేవుని మహిమను దొంగిలించలేదు. And now the captive, someone who came as a captive, he becomes an influencer. ఒకప్పుడు బానిసగా వచ్చిన వాడు రాజ్యాలు, పాలకులు, ప్రజలందరి మీద ప్రభావం, దేవుని ప్రభావం చూపగల వ్యక్తిగా నిలబడ్డాడు. Kings change, 3 kings change, but his influence continues. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, కానీ అతని ప్రభావంలో మాత్రం తగ్గింపు లేదు. One used the anointing for his own benefit, became an entertainer. Everyone
he only could entertain. తనకివ్వబడిన అభిషేకం స్వలాభానికి వాడుకున్న ఒకడు వినోద వస్తువు అయిపోయాడు శత్రువులకి. కానీ ఏమీ లేని ఇతడు రాజ్యాలను సామ్రాజ్యాలను ప్రభావితం చేసే వ్యక్తిగా ఈయన మారాడు. But the other could become an influencer. ఈ రెండో వ్యక్తి రాజ్యాలను ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళాడు. This evening we will continue from the life of Abraham. ఈ రాత్రి మనం అబ్రహాం యొక్క జీవితంలో నుంచి మరి కొంత ముందుకెళ్తాం. Genesis chapter 12 verse 1. ఆది కాండం 12వ అధ్యాయంలో 1వ వచనం. The Lord had said to Abraham, leave your native country, your relatives and your father's family and go to the land that I will show you. నీవు లేచి నీ దేశమును నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. So now we saw that the problem was because Terah was in control, his father was in control. నిన్నటి దినం విన్నాం కదా, అబ్రహాము కలిగిన దర్శనాన్ని తండ్రిగా స్వాధీనపరుచుకున్నాడు తెరహు అన్నది. Now the father died. ఇప్పుడు ఆ తండ్రి చనిపోయాడు. And the journey continues. యాత్ర కొనసాగుతుంది. But there is another problem now. ఇప్పుడు మరో సమస్య వచ్చింది ఇక్కడ. It was a clear instruction to leave native country, relatives, father's family and go. దేశాన్ని బంధువులను తండ్రి ఇంటిని మొత్తం విడిచిపెట్టమని స్పష్టమైన ఆజ్ఞ ఉంది. But here we see Abraham takes Lot with him. అయితే ఇక్కడ అబ్రహాము విషయం చూస్తున్నాం, లోతును వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. There was a small compromise. చిన్న రాజీ. There was a partial obedience. పాక్షిక విధేయత, సగం సగం లోబడటం. Maybe because of the cultural mindset that he had, because the ancient Eastern culture, their family, they all traveled together, so he wanted to take him. ఆ యొక్క తూర్పు ప్రాంతంలో ఉండే సంస్కృతి అవ్వచ్చు, కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు కలిసి ప్రయాణం చేసి ఆ సంస్కృతి పరంగా ఈయన బయటోడు కాదు కదా అన్నట్టు పట్టుకుపోతున్నాడు. Or maybe some responsibility he felt because Lot has lost his father, so there would have been an emotional bonding and he wanted to take care of him. లేకపోతే ఒకవేళ లోతు యొక్క తండ్రి చనిపోయాడు కాబట్టి ఏదో బాధ్యతగా అతని దుఃఖంలో ఏదో ఆదరించాలి, భరోసా ఇవ్వాలన్నట్టుగా కూడా పట్టుకెళ్తున్నాడేమో. But we see from the journey what began as a compassion ended up in complications. ఏమండి, ఏదో దయా కనికరం అన్న దాంతో మొదలైన ఈ ప్రయాణం చెట్ట చివరికి ఒక చిక్కుల ప్రయాణం అయిపోయింది. The problem with the partial obedience is you will be still moving forward, but it will delay the fullness of God in your life. ఏమండి, సగం సగం లోబడితే ఉండే సమస్య ఏంటంటే ముందుకే సాగుతుంది యాత్ర, కానీ దేవుని సంపూర్ణ దీవెన నీ దగ్గరికి రాదు, ఆలస్యం అవుతుంది. It may not appear like a big problem. పెద్ద సమస్యలా కనబడదు, ముందుకే వెళ్తుంది యాత్ర. You will keep moving, ముందుకే వెళ్తుంటావు, but you will not be experiencing the fullness. దేవుని యొక్క సంపూర్ణత నీవు అనుభవించవు. We will meditate on that in few minutes. కొన్ని నిమిషాలు ఆ విషయాన్ని ధ్యానిస్తాం. But here as a children of God, when we are having our spiritual journey, is there any emotional bonding or something that we have to leave which God wants to leave, but they are still holding it with us? ఏమండి, దేవుని పిల్లలుగా ఈ యొక్క రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు విడిచిపెట్టమన్న దేంతో ఇంకా అతుక్కుపోయి ఉన్నామా, దేవుడు పూర్తిగా విడిచిపెట్టమన్నది, దేవుడు త్యాగం చేయమన్న దాన్ని ఇంకా పట్టుకుని దేవుని పనిలో సాగుతున్నామా? If you read chapter 13 verse 7, 13వ అధ్యాయంలో 7వ వచనం మీరు చదివినట్లయితే, dispute broke out between the herdsmen of Abraham and Lot. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. So here the problem starts now, the consequences. ఇదిగోండి, ఏదైతే రాజీ ధోరణిలో అబ్రహాము వెళ్తున్నాడో దాని యొక్క చిక్కు మొదలైంది ఇక్కడ. And slowly what happens is Abraham had to part way. చిట్ట చివరికి అబ్రహాము లోతు నుంచి వేరుపడాల్సిన పరిస్థితి వచ్చింది. So what he had to leave early, now it has become a more painful separation. ఏమండి, ముందు అంత సమాధానంగా విడిచిపెట్టాల్సిన ఆ యొక్క విషయం ఈరోజు కలహం బట్టి విడిచిపెట్టాల్సిన నొప్పితో కూడిన పరిస్థితి అయిపోయింది. Sometimes if we are not willing to leave what God wants us to leave and continue holding to that,
దేవుడు మనల్ని విడిచిపెట్టమన్నది మనం వెంటనే విడిచిపెట్టకుండా దాన్ని పట్టుకునే ముందుకు సాగితే not only it will bring complications, అది కొత్త చిక్కులు మనకు తేవటం మాత్రమే కాదు కానీ the pain in the end would be more than the pain that you would have experienced in the beginning. తొలి దినాల్లో దాన్ని వదిలింటే ఉండే నొప్పి కంటే తర్వాత ఆ నొప్పి ఎక్కువ అవుతుంది దాన్ని విడిచిపెట్టడం. He thought it's a small thing, it's okay. చిన్నదే కదా, పర్వాలేదులే అనుకుంటూ రాజీ ధోరణిలో వెళ్ళిపోయాడు అబ్రహాం. We see in Genesis chapter 13 verse 14 to 17. ఆది కాండం 13వ అధ్యాయంలో 14 నుంచి 17 వచనాల్లో చూస్తాం. After Lot had gone, the Lord said to Abraham, look as far as you can see in every direction, north, south, east, west. I am giving you all this land as far as you can see as a permanent possession, and I will give you so many descendants like that. ఏమండి, దేవుడు ఈ యొక్క లోతు యొక్క తెగతెంపులు అయిన తర్వాత తన సంపూర్ణ ప్రణాళిక విస్తరింపజేసి చెప్తున్నాడు. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీవు కనులెత్తి నీవు ఉన్న చోట ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు నీవు ఉన్న చోటు అన్నిటి వైపు నువ్వు చూడు, ఎందుకంటే నేను సదాకాలం వీటన్నిటిని నీ సంతానానికి ఇస్తానంటున్నాడు. Now how interesting the verse is, after Lot had gone. ఏమండి, ఎంత విచిత్రంగా కనబడుతుంది. లోతు వెళ్ళిపోయిన తరువాత, చెప్పండి, తరువాత. Only after Lot had gone, God is unfolding the entire thing to him. లోతు అబ్రహాము దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తన ప్రణాళికను విప్పి చూపిస్తున్నాడు. Are you waiting for something in your life to be unfolded? ఏమండి, దేవుని ప్రణాళిక ఇంకా విస్తరించాలి అని ఏదో ఆశతో కనిపెట్టుకుని ఉన్నావా? Are you thinking that it is getting delayed? దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇంకా ఆలస్యం లేటు అనుకుంటున్నావా? But we need to understand that if we have completely obeyed God, or is there something that we have compromised? ఆ విషయంలో ఆలోచన చేయాలి. దేవునికి 100% లోబడ్డామా, లేకపోతే ఇంకా ఏమన్నా కొదువలు ఉన్నాయా మన విధేయతలో? The small compromises looks very simple at times. ఏమండి, అనేక సార్లు ఈ చిన్న రాజీ ప్రయత్నాలు మనకు చిన్నవి అనిపిస్తాయి. Here when Shadrach, Meshach, Abednego were standing before that statue, ఏమండి, షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ యొక్క ప్రతిమ ఎదుట నిలబడ్డప్పుడు there they are not told that don't worship your God. వాళ్ళకి ఈ మాట చెప్పలే, మీ దేవుణ్ణి ఆరాధించొద్దు అన్న ఆజ్ఞ లేదు. The instruction was don't obey your God. That was not the instruction. ఏమండి, యెహోవాను ఆరాధించొద్దు అనే ఆజ్ఞ ఏమీ లేదు. Just bow down, that's all. ఆ ఒక్క నిమిషం ఇక్కడ బోర ఊదినప్పుడు మీరు బోర్లాబడని తర్వాత వెళ్ళిపోయి మీ దేవుని We ఆరాధించుకోవచ్చు. are not telling that you don't worship your God. You worship your God. మీ దేవుని ఆరాధించొద్దు అనే మాట లేదు అక్కడ. Just bow down. ఆ క్షణానికి అక్కడ Many బోర్లాపడు, నమస్కరించు అంతే. of compromises looks like this. It's okay. ఏమండి, ఎన్నోసార్లు మనం పడే రాజీలు కూడా ఎలాగే కనబడతాయి. ఒక్క నిమిషాలు నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపో, మీకు నచ్చినట్టు బతకండి అన్నట్టు. I am heading the Polytechnic College in Gems, Bihar. జెమ్స్ బీహార్లో పాలిటెక్నిక్ కాలేజ్కి నాయకత్వం నేను వహిస్తున్నాను. And this Polytechnic College was established, and by God's grace it was going really good. అప్పటికే ఆ కాలేజ్ స్థాపించబడింది, అది ఇంకా మంచిగా సాగుతుంది. అప్పటికే Suddenly there was an inspection. అకస్మాత్తుగా ఇన్స్పెక్షన్ కోసం అధికారులు వచ్చారు. And the team that came, they were not happy because of the identity that we have. ఏమండి, మాకు సువార్త ప్రకటిస్తే ఆ గుర్తింపును బట్టి వాళ్ళకి అస్సలు నచ్చట్లేదు. ఆ ప్రాంగణం అంతా టెక్నికల్ ఇన్స్పెక్షనే, కానీ ఎక్కడ తప్పడదామన్న యొక్క దృష్టితో వచ్చారు. And they wanted bribe. They were expecting some bribe. దానికి తోడు లంచం ఏమని ఇస్తారేమో అన్నట్టుగా మా వైపు కనిపెడుతున్నారు. I was trying to contact some of the people in the south who were running institution about the situation. They said, yeah, we cannot do anything. In such cases, you have to give. You cannot do anything. You have to give. దక్షిణంలో కొంతమంది నాకు పరిచయస్తులను అడుగుతున్నాను, ఏంటి పరిష్కారం దీని నుంచి అంటే వాళ్ళు కూడా సలహా ఇస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో వారు కక్షగట్టి వచ్చారు, ఇంకేం చేయలేము, లంచం ఇచ్చి వాళ్ళని వదిలించుకోండి అంటున్నారు. But we didn't want to compromise on the principles. We did not give. And finally, these people, they put 30 deficiency, and they put our college in a category that we cannot take admission for the next year. కాబట్టి వారు కక్ష కట్టేసి 30 విషయాల్లో దీంట్లో సరైన నిర్వహణ లేదని చెప్పేసి రాసేసి ఇక పాలిటెక్నిక్ కొత్త అడ్మిషన్స్ తీసుకోకుండా నిర్బంధం వేశారు. By obeying to the God's word, by perfectly fine, it was not easy. There was a cost to be paid. ఏమండి, దేవుని మాటకు లోబట్టంలో ఒక వెల ఉంది, చెల్లించాలి.
And now we were traveling up and down to our Delhi office, and finally they revoked it and they said, you cannot take 100% admission, 80%, 20% we will reduce. అప్పుడు ఆ యొక్క మేము తరచుగా ఢిల్లీకి హెడ్ ఆఫీస్ రకరకాల ప్రయాణాలు చేసి ఎట్టకేలకు చిట్ట చివరికి వచ్చిందంటే 100 మంది కాదు 80 మందిని తీసుకోండి అన్నారు. It was little painful, but still we decided whatever, let us continue to do, be faithful to our principles. చాలా బాధ కలిగింది, కానీ మనం అనుకున్న నియమానికి కట్టుబడి ఉన్నాం, రాజీ పడలేదు, ఈ రకంగా సాగిపోదాం అనుకున్నాం. Couple of years back we wanted to go for the NBA accreditation, which is a top accreditation for any 2 institution. సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా NBA అక్రిడిటేషన్ కోసం మేము వెళ్ళాలని ఆశపడ్డాం. అది జాతీయ స్థాయిలో అత్యుత్తమ గుర్తింపు. At that time it was a big concern. If they see that there is 20% no admission thing, it will be a black mark and it may affect us very badly. మళ్ళీ మాకు గుర్తొచ్చింది, 100 మందిని తీసుకోవాల్సిన విద్యార్థుల వెసులుబాటు ఉంటే 80 మందిని ఎందుకు తీసుకున్నా, అదొక చెడు రిమార్క్ గా ఉంటుందేమో అని భయం వేసింది. But we continue to pray, and then when we have the NBA inspection, not only God gave us NBA for all the 5 branches that we applied, we are the first in whole Bihar to have NBA accreditation for the entire courses. First in హల్లెలూయా. Bihar. ఆ యొక్క NBA గుర్తింపు కొరకు మేము చేసిన ప్రయత్నం బట్టి కేవలం NBA గుర్తింపు మాత్రమే కాదు, ఉన్న 5 కోర్సులకి ఆ యొక్క NBA గుర్తింపు వచ్చింది. బీహార్ రాష్ట్రంలో మొట్టమొదటి కాలేజీ NBA గుర్తింపు పొందినది అయిపోయింది మాది. Today, because of our training, one of the government institution, they got for 1 course, and now the government has approached us to help them in 10 of the government polytechnic colleges for and engineering colleges for accreditation coaching. ఇన్ని దినాల తర్వాత ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఒక కోర్స్ కొరకైతే మాత్రమే గుర్తింపు పొందింది. మా యొక్క పరిస్థితి చూసి గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు సిఫారసు వచ్చింది, మా కాలేజెస్ 10 కాలేజెస్కి ఈ NBA గుర్తింపు ఎలా పొందుకోవాలో మీరే వచ్చి మాకు నేర్పండి అనుకుంటూ ఆ యొక్క మనవి వచ్చింది. It would have not taken anything to do a minor compromise on that day. ఆ రోజు నేను ఆ చిన్న రాజీ విషయంలో ఏదైనా చేయొచ్చు తేలిక. But since we were faithful to God and the principles, God honored us above all the institutions in Bihar to have this credit. దేవుని విషయంలో ఆయన ఆజ్ఞల విషయమే నమ్మకస్తులుగా ఉండబట్టి ఒకప్పుడు తొక్కబడ్డాం, కానీ బీహార్ రాష్ట్రంలో అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ కంటే హెచ్చైన స్థితిలో దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. And as we continue, yesterday there was a thing that one who is born again, he will not sin. అంత మాత్రమే కాదు, నిన్నటి రాత్రి మాట్లాడుకున్నాం, తిరిగి జన్మించిన వాడు పాపము చెయ్యడు. But in the journey, sometimes there are mistakes that happens. అయితే యాత్రలో అక్కడక్కడ కొన్ని తప్పటడుగులు పడొచ్చు. What happens when a spiritual man commits mistake, and what happens when a carnal man commits mistake? ఏమండి, ఆత్మానుసారుడు తప్పటడుగులు వేసి పాపం చేస్తే పరిస్థితి ఏంటి? శరీర సంబంధి తప్పటడుగులు వేసి పాపం చేస్తే పరిస్థితి ఏంటి? We'll continue to meditate that. Turn with me to chapter 12 verse 6 to 9. ఆ 12వ అధ్యాయంలో 6 నుంచి 9 వచనాలు చూద్దాం. ఆదికాండం. Yeah, here it says that Abraham traveled to the land as far as Shechem, set up a camp there on the side of Oak of Moreh. అబ్రహాము షెకెము నందలి యొక్క స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం నొద్దకు చేరెను. And then if you read 7, 8, 9 verse, he's setting up altar, he's setting up camps, and it is all going so happy. God is revealing himself there, and there is a good communication with God, and it's all going on so smoothly. 6 నుంచి 9 వచనాల్లో చూస్తే అంతా సవ్యంగా జరుగుతుంది, బలిపీఠాలు కడుతున్నాడు, యాత్ర బాగా సాగుతూ ఉంది. Many times when everything goes on smoothly, we need to be more careful, because that is when we can make mistakes. ఏమండి, అన్ని సవ్యంగా జరిగినప్పుడు రెట్టింపు జాగ్రత్త మనకు ఉండాలి. ఆ యొక్క సౌకర్యవంతమైన పరిస్థితిలో ధీమా ఎక్కువైపోయి పొరపాట్లు చేయగలం. And here there was a big spiritual slip that happens in the life of Abraham. ఇక్కడ అబ్రహాము జీవితంలో ఒక పెద్ద జారుడు పరిస్థితి ఏర్పాటైంది.
there was a huge pressure now. ఇప్పుడు చాలా భయంకరమైన ఒత్తిడి వచ్చేసింది తన జీవితంలోకి. As he was traveling, it was all smooth so long in Canaan. He's building his altars, camps, all things were going smoothly and it's all going good. Everything was fine at that time. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు యాత్ర బాగా సాగుతుంది, బలిపీఠాలు కడుతున్నాడు, అన్ని సవ్యంగా సౌకర్యంగా జరిగిపోతున్నాయి. But suddenly there is a pressure. అయితే అకస్మాత్తుగా ఒక ఒత్తిడి వచ్చింది. There was a severe famine. భయంకరమైన ఒక కరువు ప్రవేశించింది. The verse 10 it says, at that time there was a severe famine struck the land of Canaan and forcing Abraham to go down to Egypt where he lived as a foreigner. గమనించండి 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన, దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అని చూస్తున్నాం. Just few verses before we read how he was building altars, camp, and God was revealing, and it was a close communion with God. కొన్ని వచనాలకు ముందే 6 నుంచి 9 వచనాలు చూస్తున్నాం. యాత్ర బాగా సాగుతుంది, బలిపీఠాలు కడుతున్నాడు, దేవునితో మంచి అనుబంధం ఉంది, అన్ని సవ్యంగా సాగుతున్నాయి. Now in this precious situation, instead of depending on God, he is depending on his own human wisdom. అయితే ఇక్కడ ఈ క్లిష్టమైన ఈ కరువు వచ్చేటప్పటికి దేవుని మీద ఆధారపడటానికి బదులు స్వంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని అడుగులేస్తున్నాడు. And he is making his own strategy. తన స్వంత వ్యూహాలు కట్టుకుంటున్నాడు. And then we see how he started depending on himself. తన మీద తాను ఆధారపడే పరిస్థితికి ఎలా మారిపోయాడో చూస్తున్నాం. First thing that happens is he compromised on integrity. మొట్టమొదటగా తన యథార్థత విషయంలో రాజీ పడిపోయాడు. In chapter 12 verse 11 to 13, 12వ అధ్యాయంలోని 11 నుంచి 13 వచనాల్లో, fear makes him tell lie. అతనిలో చేరిన భయం అబద్ధం ఆడించింది ఆయన్ని. Now he is going to a foreign land, the fear grips him and he is telling a lie. ఈ రాజీ దాని తర్వాత సొంత జ్ఞానం మీద ఆధారపడటం, అక్కడి నుంచి ఆ భయం అతనిలోకి వచ్చింది, అబద్ధం ఆడుతున్నాడు. ఇక్కడ His witness before an unbeliever crumbles down. అవిశ్వాసి ఎదుట అతని సాక్ష్యం బూడిదైపోయింది. Not only his witness crumbles, look, an unbeliever Pharaoh is rebuking him. చిట్ట చివరికి ఎంత దశకు వచ్చాడంటే ఒక అవిశ్వాసి అయిన ఫరో చేత గద్దింపు మాట్లాడినాడు ఈ యొక్క అబ్రహాం. In verse 18, Pharaoh summoned Abraham and accused him, what have you done? అదిగోండి 18వ వచనప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి ఏం చేసావయ్యా అని ప్రశ్నిస్తున్నాడు. A man of God with a mission and had a call in his life, he was moving, but one small spiritual slip. గమనించండి, దేవుని దర్శనం పొందినవాడు, దేవుని పిలుపు కలిగిన వాడు, దేవునితో ఆ యొక్క విశ్వాసాన్ని యాత్ర సాగిస్తున్నవాడు ఒక్క చిన్న తప్పటడుగు బట్టి అన్యజనుడు చేత అడిగించుకుంటున్నాడు, ఏంటయ్యా నువ్వు చేస్తున్నది. Yes, it is true that when righteous fall, he will again get up, God will lift him up, but the consequences needs to be faced. అయితే గమనించండి, ఒక నీతిమంతుడు కాలు జారితే మరలా లెగుస్తాడు, ఖచ్చితంగా అది వాస్తవమే. కానీ దాంతో పాటు కాలు జారిన దాని పర్యవసానాలు అనుభవించాలి కదా. See, sometimes the slip doesn't remove the calling from us, but it affects the credibility that we have. కొన్నిసార్లు ఈ జారి పడిపోయిన పరిస్థితి మన పిలుపును భగ్నం చేయదు, కానీ మన విలువను తగ్గిస్తుంది. పిలుపు కలిగిన ఆ హోదా కంటే మనం కింద ఉంటాం. Second thing that happens is loss of spiritual sensitivity. రెండవది గమనించండి, ఆత్మీయ సున్నితత్వం పోగొట్టుకున్నాడు ఈయన. So long we were seeing that he was building altar, he was setting camp, all that was happening. ఏమండి, ఈ 12వ అధ్యాయంలో 6 నుంచి 9 వరకు చూస్తున్నాం, యాత్ర చేస్తున్నాడు, బలిపీఠాలు కడుతున్నాడు. But in this chapter you see no altar, no prayer, no divine appearance, all gone. ఇక్కడ 11వ వచనం నుంచి చివరి దాకా ప్రార్థన లేదు, బలిపీఠాలు లేవు, దేవుని ప్రత్యక్షత లేదు, అన్ని గాయబ్. Compromise integrity, ఆ యొక్క యథార్థత యొక్క రాజీ, loss of spiritual sensitivity, ఆత్మీయ సున్నితత్వం పోగొట్టుకున్నాడు. not only that, he has endangered his family also. అంతకంటే పెద్దది ఏంటంటే కుటుంబాన్ని అంతటిని అపాయంలో పడేశాడు. Sarah is endangered, సారా యొక్క మానం ప్రాణం రెండు అపాయంలో పడ్డాయి. and this choice introduces Hagar into their life. ఏమండి, ఈ తప్పటడుగును బట్టే హాగర్ అన్న మనిషి అబ్రహాము పరివారంలో చొరబడింది. All these are consequences of a spiritual slip. ఒక్క తప్పటడుగు, ఆత్మీయ తప్పటడుగు యొక్క పర్యవసానాలు ఇవన్నీ. What entered quietly in Egypt exploded loudly in Canaan. గమనించండి, ఒకానొక రోజు
గుట్టు చప్పుడు కాకుండా చొరబడిన ఇది తర్వాత కనాను దేశంలో ఒక్క భారీ విస్ఫోటనంలా పేలింది. It was just appeared to be a small thing, but it created a huge damage, which we all know very well. చిన్న చొరబాట్లాగా ఈ హాగరు అబ్రహాం ఇంట్లోకి ప్రవేశించింది, కానీ భారీ విస్ఫోటనం ఈ రోజు కూడా తరగని యుద్ధాలు మనకి. Sometimes the short time survival decisions that we make, it affects the long term spiritual battles. ఎన్నోసార్లు చిన్న ఆత్మరక్షణ కొరకు చేసే చిన్న తప్పటడుగు మన యాత్ర అంతట్లో భారీ నష్టాన్ని Not చేకూర్చుతాయి. only it affected him, family, it even affected Lot. గమనించండి, అతనిని అతని కుటుంబానికి ఇబ్బంది పెట్టడం మాత్రమే కాదు, చిట్ట చివరికి లోతుకు కూడా ప్రభావం చూపించింది. Because when during this time that Lot was with Abraham in Egypt, అయితే ఐగుప్తులో ఈ లోతు ఆ అబ్రహాముతో కలిసి ఉన్న ఆ కాలంలోనే as a spiritual man, Abraham could recover again. ఏమండి, ఆత్మీయ సంబంధిగా అబ్రహాము మళ్ళీ కోలుకున్నాడు. He again started to live in tent. Again he started to build altar. All that he could do. మళ్ళీ గుడారాలు కట్టుకుని యాత్రికులాగా ప్రయాణం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, బలిపీఠాలు కట్టుకున్నాడు, మళ్ళీ కోలుకున్నాడు. But Egypt could not be taken out of Lot. ఈ ఐగుప్తులోకి అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకి ఆ ఐగుప్తు అతని లోపలికి చొరబడిపోయింది. It influenced badly on Lot. లోతు యొక్క హృదయాన్ని భారీగా కృంగదీసింది లౌకిక ఆశల వైపు. One spiritual blunder of a leader affected one who were around him. ఒక్క ఆ పొరపాటు, ఆత్మీయ నాయకుని ఒక్క పొరపాటు బట్టి తన కుటుంబాన్ని అంతటినీ ప్రభావం చూపించింది, అందరినీ శరీర సంబంధమైన వాంఛల్లో పడేసింది. Chapter 13 verse 10 to 11. 13వ అధ్యాయంలో 10 నుంచి 12 వచనాలు. Lot took a long look at the fertile land of Jordan Valley in the direction of Zoar. The whole area was well watered, everywhere like garden of Lord, or the beautiful land of garden of the Lord, or the beautiful land of Egypt. లోతు తన కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు ఎలాగుంది? యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. See how much it influenced Lot. ఈ ఐగుప్తు యొక్క చూపులు ఈ లోతు హృదయాన్ని ఎంతగా ప్రభావం చేసాయో చూడండి. When he is making a decision, ఒక తీర్మానం చేసుకునే సమయంలో he's saying, oh, it looks beautiful like Egypt. అదిగో ఐగుప్తులాగా అందంగా ఉంది అంటున్నాడు. It affected him badly. అతని హృదయాన్ని అంతగా ప్రభావం చూపింది. And in a big way, Abraham was a reason for that. దానికి ప్రధాన కారణం అబ్రహాము ఐగుప్తులకు ఈయన తీసుకెళ్ళాడు కాబట్టి. Because we see Egypt had shaped the values of Lot. ఎందుకంటే ఈ ఐగుప్తు నివాసమే లోతు యొక్క విలువలను మలచింది. And even Egypt prepared Lot for Sodom. ఏమండి, ఈ ఐగుప్తు నివాసమే లోతును సొదొమకు వెళ్ళేటట్టుగా చేసింది. But that's the difference between a spiritual man and a carnal man. అయితే ఆత్మ సంబంధికి శరీర సంబంధికి ఉన్న తేడా అదే. Abraham recovered, అబ్రహాం అయితే తిరిగి కోలుకున్నాడు. but Lot utterly failed. లోతు మాత్రం ఐగుప్తుకు వెళ్ళిన ఆ కొద్ది రోజుల యొక్క ప్రభావం అతనిలో నిలిచిపోయింది, And- కూలిపోయాడు. Chapter 13, we see how Abraham left Egypt, and in the 4th verse, this same place where Abraham built an altar and worshipped Lord again. Again, he is starting back. గమనించండి, 18వ వచనం 13వ అధ్యాయంలో అబ్రహాము మళ్ళీ గుడార నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాడు, మళ్ళీ బలిపీఠం కట్టడం But మొదలెట్టాడు. Lot never built an altar. అయితే లోతు మాత్రం తర్వాత బలిపీఠం కట్టిన దాఖలాలు అస్సలు లేవు. First he settled near Sodom, and then he entered and lived inside Sodom. మొదటేమో సొదొము బయట నివాసం ఏర్పాటు చేసుకున్నాడు, కొద్ది రోజులకి సొదొమ లోపలికి వెళ్ళిపోయాడు. And then he wanted to live in city because he was so influenced by that. తర్వాత ఆ పట్టణంలో ఉండే ఆ సౌకర్యవంతమైన నివాసంలో ఉండటానికి ఇష్టపడి అక్కడ ఉండిపోయాడు. And he compromised for comfort. ఆ యొక్క సౌకర్యం కొరకు సంపూర్ణంగా రాజీ అయిపోయాడు. Can we analyze our life this evening? ఈ సాయంకాల వేళ మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందామా? How is our spiritual standard? మన ఆత్మీయ కొలతలు ఎలాగున్నాయి? Small slip. చిన్న తప్పటడుగు It was not taken so easy. He just depended on his wisdom, his strategy.
తన సొంత జ్ఞానం సొంత వ్యూహాల మీద ఆధారపడ్డాడు ఈ యొక్క అబ్రహాము. But what a huge damage he created. ఎంత విస్తారమైన నష్టాన్ని కలిగించుకున్నాడు. As a man who is a spiritual man, God forgave and he lifted him again. ఆత్మ సంబంధిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని క్షమించాడు, మళ్ళీ లేపుకున్నాడు. But what was the damage that was created could not be changed. అయితే క్షమాపణ అయితే దొరికింది కానీ నష్టం అయితే నివారణ అవ్వలేదు. అది మార్చలేనిది. In our lives too, there are people around us. Our children are watching us. ఏమండి, మన జీవితాల్లో కూడా మన చుట్టూ ఉన్న ఎంతో మంది ఉంటారు. మొట్టమొదటిగా మన పిల్లల్ని మనం కనిపెట్టి There are చూస్తున్నారు. so many unbelievers who are watching us. అవిశ్వాసులు ఎంతో మంది మన చుట్టూ మనల్ని మన ప్రతి కదలికను గమనిస్తుంటారు. Here we see before the unbelievers, he lost his credibility. ఏమండి, ఇక్కడ చూస్తున్నాం ఫరో దగ్గర తన విలువ పోగొట్టుకున్నాడు ఈ అబ్రహాం. There are people who are following us. మనల్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు, మనకు చెప్పకుండా, కంటికి As కనబడకుండా. a Christian leader, as a children of God, what kind of influence are we having upon our next generation and people who are around us? మనము క్రైస్తవ సేవకుడిగా నాయకుడిగా మన చుట్టూ ఉన్న ప్రజలకి మన తరువాత తరానికి ఏం ప్రభావం చూపిస్తున్నాం? The biggest testimony that one can have is in his house. అన్నిటికంటే ఒక వ్యక్తికి ఉండగలిగిన పెద్ద సాక్ష్యం తన ఇంట్లో కుటుంబీకులు ఇచ్చే సాక్ష్యం. One pastor was being buried. It happened in Tamil Nadu. తమిళనాడులో ఒక పాస్టర్ గారికి సమాధి జరుగుతుంది. And during the burial, everybody came and he praised the pastor was so and so, so and so, so and so. చాలా మంది వస్తున్నారు, పాస్టర్ గారు ఇలాటోళ్ళు, పాస్టర్ గారు అలాటోళ్ళని పొగడ్తల మీద పొగడ్తలు అయిపోతున్నాయి. And finally the daughter came, and when she was asked to speak, come on, speak something about your father. చిట్ట చివరికి ఆయన కుమార్తెని పిలిచారు, మీ నాన్నగారి కోసం ఏమైనా మాటలు చెప్పమ్మా అంటే. The child said, అమ్మాయి అంటుంది, he was always a pastor, he was never a father to me. నిత్యము పాస్టర్గా ఉన్నాడు, ఏ రోజు కూడా నాకు తండ్రిగా లేడంటుంది. With a lot of pain she communicated that. తండ్రిగా ఆయన బాధ్యత విస్మరించాడన్న విషయంలో గుండె బద్దలైపోయిన ఆమె ఆ సాక్ష్యం చెప్తుంది, నాకు తండ్రిగా అతని బాధ్యత He చేయలేదు. failed miserably in his own house. ఎంత సాక్ష్యం పోగొట్టుకున్నాడు ఆయన. What kind of testimony, what kind of legacy are we leaving for the next generation and also for the people around us? మన తర్వాత తరానికి మన చుట్టూ ఉన్న ప్రజలకి ఏం వారసత్వం మేము విడిచిపెడుతున్నాం? ఆత్మీయ వారసత్వం ఏం విడిచిపెడుతున్నాం? Augustine uncle is of course close to 80 years old now. అగస్టిన్ అంకుల్ ఇప్పుడు దగ్గర 80 సంవత్సరాల దగ్గరకు వచ్చింది ఆయన. Of course today he was supposed to speak, since he's very weak he could not come, so I had to. ఈ రోజు ఆయన వచ్చి వాక్యం చెప్పాల్సి ఉంది, కానీ బలహీనతగా ఉండబట్టి ఆయన రాలేకపోయారు. That too, it was decided very late in the evening today. ఈ రోజు సాయంకాలం ఇంకా ఆఖరి గడియలో ఇది ఈ నిర్ణయం జరిగింది, నన్ను వాక్యం చెప్పమన్నారు. Let us continue to pray. We believe God will bring him tomorrow. ఆయన కొరకు ఇంకా నువ్వు ప్రార్థన చేయండి, రేపటి దినం ఉదయం ఆయన చెప్పాలి, సాయంకాలం చెప్పాలి. వాక్యం చెప్పినట్లుగా దేవుడానికి సత్తు ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. Since my 7 years old I have been watching his life. నేను 7 సంవత్సరాల వయసులో ఉన్న చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఆయన జీవితాన్ని కళ్ళారా చూశాను. And one thing, any one of us, as closer and closer we go, is we admire his life and his principles. ఏమండి, ఒక వ్యక్తికి ఇంకా దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఆ వ్యక్తి యొక్క విలువలు మనకు అర్థమవుతాయి. దూరంగా ఉంటే వేరుగా కనబడుతుంది, దగ్గరికి వెళ్ళినప్పుడు వారి హృదయ అంతరంగాలు కూడా తెలిసిపోతాయి. Whatever he preached, we could see it in his life. ఆయన చెప్పిన ప్రతి మాట జీవితంలో ఆచరణలో కనబడేవి, మాటకి బాటకి తేడా లేదండి. He never allowed the family emotions or any emotions to affect his decision. ఆయన కుటుంబ బంధాల్లో ఉండే ఏ ప్రేమలు కూడా పరిచర్య విషయమైన తీర్మానాల్లో అడ్డు రానివ్వలేదని. I was sharing this morning, just as an example I want to share, nothing to boast about it. దీంట్లో గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు, కానీ ఉదయం యవనస్తుల మధ్య కూడా ఒక సాక్ష్య రూపంలో చెప్పాను. I met with a major accident, all my 4 ligaments were torn. నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది, కండలన్నీ తెగిపోయాయి. After a couple of surgeries we came to Coimbatore, we had another surgery in 2 days. కొన్ని సర్జరీస్ జరిగించారు, ఆఖరి సర్జరీగా ఇంకొక 2 రోజుల్లో జరగాలి. So my wife was calling her father, Augustine uncle, that daddy, we are going to get admitted and please pray, like that. మా ఆవిడ అగస్టిన్ గారి యొక్క కుమార్తె నాన్నగారికి ఫోన్ చేసి చెప్తుంది, నాన్నగారు ఇక్కడ కోయంబత్తూరులో ఒక సర్జరీ జరగవలసి ఉంది, మీరు ప్రార్థన చేయండి అని అడుగుతుంది. And then uncle was asking her, how much should you pay? And she said around 1.5 lakhs. And he asked, how much you have? She said we have around 10 to 15,000, very less, but we do not know how we are going to pay. అప్పుడు ఆయన అడుగుతున్నారు తన అమ్మాయిని, అమ్మాయి ఎంత కట్టారు, ఇంకెంత కట్టాలంటే 1.5 లక్ష పైన అవుతుందండి ఆపరేషన్కి, అయితే
మా దగ్గర కేవలం 15,000 ఉన్నాయి. As a founder of an organization, one, and as a father of the daughter, he could easily say, don't worry, I will send some money. Or in worst case, he could have told, I will ask the finance department to send and later you can pay back. These two answers I expected because I was listening in the speaker. మా ఆవిడ వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్న ఫోన్ని స్పీకర్లో పెట్టింది. నేను పక్క నుంచి వింటున్నాను. 2 జవాబులు రావచ్చని అనుకున్నాను. ఒక తండ్రిగా కుమార్తె యొక్క ఆపదలో చేయూతిస్తాడని, లేకపోతే ఒక పెద్ద 5 రాష్ట్రాల్లో వ్యాప్తి చెందిన ఆ యొక్క సంస్థ యొక్క నాయకుడిగా డబ్బులు పంపిస్తానని అనొచ్చు. లేదు, అది అవ్వలేదు. రెండవ అవకాశం ఏంటంటే ఏదో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కనీసం ప్రస్తుతానికి అవసరం తీరటానికి ఒక అప్పు రూపేనైనా డబ్బులు ఇప్పిస్తాడేమో అని అనుకున్నా నేను. You know what he said? He told to Joy, don't worry, you look unto God, God will provide everything, and he kept the phone. ఏమండి, ఆయన అన్న మాటలు అక్షరాలా చెప్తున్నాను. జాయ్, దేవుని వైపు చూడు, ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడన్నాడు. ఆ మొక్క చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆయన. I was so shocked. As a father, how could he say that sentence? ఆయన మాటలు వినేటప్పుడు నాకు ఇంకా ఆశ్చర్యం కట్టలు తెంచుకొని వచ్చింది. ఏంటి, ఒక తండ్రిగా ఒక కూతురు అడుగుతుంటే నోరు విప్పి డబ్బులు పంపిస్తానన్న చెప్పలేకపోతున్నాను. ఈయనెవరండి మనిషి అనుకున్నాను. At least he could have taken as temporary solution, he could have given. ఒక తాత్కాలిక పరిష్కారం అన్న అప్పు రూపేణాన్ని ఇప్పించవచ్చు కదా అనుకున్నా నేను. In another situation, we had to come to Sikandrabad for 1 year because my wife had to do her internship in Gandhi Medical College. మరో సందర్భంలో గాంధీ మెడికల్ కాలేజ్లో సికింద్రాబాద్లో నా భార్య ఇంటర్న్షిప్ చేయాలి, అక్కడికి మేము రావాల్సి వచ్చింది. And since we were on leave, I was only partly working, so the house rent was equal to our allowance, our missionary allowance, and the house rent was same. ఏమండి, మేము అక్కడ నేను ఇంకా ఉద్యోగంలో పూర్తి బాధ్యత తీసుకోవట్లేదు కాబట్టి నాకు ఇచ్చే అలవెన్స్ ఆ ఇంటి అద్దెకు మాత్రమే సరిపోగలదు. You know what uncle said? We cannot give you one more money to you, but Rupa aunty, that is his wife, they have some cow. With that milk money, we will give you 6,000 per month. You have to manage with 6,000 per month. That is their cow's milk money. అప్పుడు ఆయన అన్న మాట నేను అక్షరాలా చెప్తున్నాను. ఆయన భార్య అంటే మా ఆంటీ రూపా గారు కొన్ని గేదెలను పెంచుతున్నారు. అవి సొంత కాబట్టి వాటి Founder, he could take one decision so easily. ఏమండి, ఇన్ని స్కూల్స్, హాస్పిటల్స్, పాలిటెక్నిక్లు, ఇంతమంది సేవకులు, ఇన్ని రాష్ట్రాల్లో వ్యాప్తున్న సేవ ఒక్క మాటతో ఆయన మా అవసరాలన్నిటికీ పరిష్కారం చేసేయగలడు. కానీ సంస్థే, కుటుంబమే. And even during the wedding, around 10,000 people came for our wedding. Many people gave gift, and uncle got lot of money, and now he's praying, Lord, this money should not go to my children. What should I do? He was praying to God with taking that money. మా యొక్క పెళ్లికి కొన్ని వేల మంది వచ్చేసారు. ఆ యొక్క పెళ్లి కార్యక్రమానికి చాలా మంది డబ్బు రూపేణ ఆ యొక్క ఆఫరింగ్స్ ఇచ్చారు. ఆయన అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, దేవా, ఇది నీ సేవకుడు నన్ను గుర్తించి వాళ్ళు ఇచ్చారు, ఇది ఏ రకంగా నీ సేవలో వాడాలంటే నా కొడుకులకి కూతుర్లకి వెళ్ళకూడదు అంటున్నాడు. What he did with that money, he created a founders fund, and any orphanage kid, any home kid, project kid, or any missionary kid who is going to get married, 10,000 will go from the fund, and it is still being given. ఆ పెళ్లిలో వచ్చిన కానుకలు కూడా మా చేతిలోకి ఇవ్వకుండా దాంతో ఒక ఫండ్ ఏర్పాటు చేశాడు. అనాథ పిల్లలకి పెళ్లిళ్ళు ఏమైనా అవుతే లేకపోతే అటువంటి సందర్భాలు ఏమైనా వస్తే వాళ్ళకి వెళ్ళటానికి అన్నట్టు దాన్ని కేటాయించి దాన్ని ఉంచండి. ఇప్పటికే సాగుతుంది. 5,000 people, 3 days food was given, and 120 children dress was given. So he gave it. He didn't give a single money to us. దాంట్లో ఒక్క రూపాయి మా చేతిలోకి రాలేదు. 5,000 మంది పిల్లలకు ఒకసారి భోజనం అయ్యాయి, కొంతమందికి బట్టలు ఇవ్వటం జరిగింది. అన్ని రకాలుగా ఖర్చు అవుతుంది, కానీ మా చేతిలోకి మాత్రం ఒక్క రూపాయి రాలే. After our marriage, he said, 7 days you can be in my house. After 7th days, all of you should go to your own missionary quarters. ఆయన మా పెళ్ళైన వెంటనే అన్న మాట ఏంటంటే 7 రోజులు, వారం రోజులు ఖచ్చితంగా మా ఇంట్లో ఉండొచ్చు. 8వ రోజు గడప దాటి బయటికి వెళ్ళిపోవాలి, మీ మిషనరీ పొలానికి మీరు వెళ్ళిపోవాలన్నాడు. During the marriage, before the marriage, he called us and said, see, I don't want to hear big things. I will not be happy by listening big things. That will not impress me. But I want to hear only one thing. You should walk as a children of light. That is the only thing I expect from you. నాకు మీ గురించి పెద్ద సాక్ష్యాలు, పెద్ద పొగడ్తలొద్దు. వెలుగు సంబంధులుగా నడుస్తున్నారని ఒక్క సాక్ష్యం నాకు కావాలి. అదొక్కటి మీరు చేసి పెట్టండి అంటున్నాడు నాతో. When I turned back, during those time, it was very difficult for us, be it my surgery, be it in Sikandrabad. It was very difficult for us. Why?
ఏమండి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ దినాలు చాలా కష్టంగా సాగాయి. మా పెళ్ళి అయినప్పుడు, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ యొక్క సికింద్రాబాద్లో ఉన్న ఆ సంవత్సరం దినాలు గడిచినవి నేను చూస్తే చాలా బాధ అవుతుంది. But today I thank God because He taught us not to depend Him, but to depend God. అయితే ఇప్పుడు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మమ్మల్ని ఆయన మీద ఆధారపడటానికి బదులు ఆయన మీద ఆధారపడటం నేర్పాడు. దేవునికి స్తోత్రం. All His children are missionaries and they are in mission field. ఆయన పిల్లల్లో ప్రతి ఒక్కరూ మిషనరీస్ గా ఉన్నారు. మిషనరీ పొలంలోనే పనిచేస్తున్నారు. He taught us that He passed on these values to the children. ఆ విలువలు తన పిల్లలైన మాకు అందరికీ అందించే ఉన్నాడు. What kind of influence are we making to the people around us and the people who see us and to the next generation? మన చుట్టూ ఉన్న ప్రజలు, మన కుటుంబం, మన పిల్లలు మనల్ని కనిపెట్టి చూసి అన్యజనులకి ఏం వారసత్వం, ఆత్మీయ వారసత్వం మనం అందిస్తున్నాం. Finally, we see in Genesis chapter 18, here not only Abraham is restored, there we see a burden in the heart of Abraham, and the mission heart of Abraham is visible there. తరువాత 18వ అధ్యాయంలో మనం అబ్రహాము తిరిగి స్థాపించబడ్డాడని మాత్రమే కాకుండా ఒక మిషనరీ ప్రార్థనా యోధుడిగా అక్కడ స్థాపించబడినది మనం As a చూస్తున్నాం. spiritual man, Abraham is standing and pleading to save the lives of people. ఇప్పుడు అబ్రహాము ఒక ప్రార్థనా యోధుడిగా ప్రజల ప్రాణాలు రక్షించటానికి అతడు విజ్ఞాపనకర్తగా అక్కడ కనబడుతున్నాడు. On the other hand, Lot is sitting inside the Sodom. ఈ అబ్రహాం ఏమో నిలబడి ఈ యొక్క నాశనానికి అప్పగించబడిన ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. లోతేమో చల్లగా కూర్చొని ఆ సొదొమ పట్టణ ప్రజలతో కబుర్లు వేసుకుంటున్నాడు. A carnal man is sitting inside the corrupt city, while a spiritual man is pleading and crying for the people. ఈ శరీర సంబంధి ఈ యొక్క పాపములో కుళ్ళిపోయిన ప్రజల మధ్యలో కూర్చొని వాళ్ళతో కబుర్లు వేసుకుంటున్నాడు. ఈయనేమో నాశనమవుతున్న ఈ పట్టణం కొరకు నిలబడి విజ్ఞాపన చేస్తున్నాడు. In chapter 18 verse 17 it says, should I hide my plan from Abraham? 17వ వచనంలో చూసాం, నా ప్రణాళికను అబ్రహాము దగ్గర దాచుదునా అంటున్నాడు. Abraham is receiving the revelation as a spiritual man. ఒక ఆత్మ సంబంధిగా అబ్రహాము ఆ దర్శనాన్ని, ప్రత్యక్షతను పొందుకుంటున్నాడు. But Lot is receiving nothing even though he is sitting in Sodom. అయితే సొదొములో ఉన్న లోతుకి, కూర్చొనున్న వ్యక్తికి ఏమీ ప్రత్యక్షత లేదు. And as we see the spiritually restored Abraham, we can see a burden and intercession in him. ఆత్మలో తిరిగి కట్టబడిన ఈ అబ్రహాములో ఆ యొక్క విజ్ఞాపన కొరకైన భారం అతని హృదయంలో మనకు కనబడుతుంది. While Lot is just concerned about his self protection and self preservation. అయితే లోతు మాత్రం తనను తాను కాపాడుకోవటానికే పరిమితమయ్యాడు. ఇంకొకరు ఊస అతనికి అక్కర్లే. Here we see a spiritual man carrying the spiritual burden and a burden of God. ఇటువంటి ఆత్మ సంబంధి దేవుని యొక్క హృదయ భారాన్ని కూడా తనదిగా ఎంచుకొని మోసే వ్యక్తి ఒక పక్కన కనబడుతుంటే, If you see the life of Lot in chapter 19 verse 14, even his son-in-law mocks him. ఇది చూడండి 19వ అధ్యాయంలో 14వ వచనం, లోతు యొక్క దిగజారుడుతనం ఎంతో, తన సొంత అల్లుళ్ళు అతన్ని వెక్కిరిస్తున్నారు. We see how a carnal man who is influenced by the values of Egypt, he lost everything in his life. గమనించండి, శరీర సంబంధమైన ఆలోచనతో, ప్రకృతి సంబంధమైన మనస్సు గల ఈయన ఎంతగా సమస్తం నష్టపరుచుకున్నాడో చూస్తున్నాం. We need to check ourselves. Do I have the burden for the perishing soul? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, మన ఆత్మను స్వీయ విమర్శ చేసుకోవాలి. నశించే వారి కొరకు భారం నన్ను కదిలిస్తుందా? As a spiritual man, a person who got restored, Abraham shows genuine concern. Though the city was wicked, though the people were wicked, he is showing a genuine concern and interceding for those people. ఆ పట్టణం నీచ నికృష్ట దుర్మార్గ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమతో వారి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు అబ్రహాము. దాని విషయమై విజ్ఞాపన చేయడానికి As సిద్ధపడున్నాడు. people of God who wants to participate in the mission of God, we need to have this genuine burden in our lives. దేవుని ప్రజలుగా దేవుని మిషన్లో భాగస్వామ్యం కలిగి ఉండాలన్న మనము ఆ యొక్క ప్రార్థనలో ఆ యొక్క భారం కలిగిన వారమై ఉండాలి. In spite of being born in a missionary family and seeing the mission challenges from my 7 years of age, 7 సంవత్సరాల వయసులో నుండి మిషనరీ కుటుంబంలో పుట్టి కల్లారా మిషన్ పొలం యొక్క పరిస్థితులు అన్నీ చూచినప్పటికీ
I never thought I will have an education because of the financial struggles that we went through in the initial days. ప్రారంభ దినాల్లో మేము ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితులు బట్టి ఇంతటి చదువు నేను పొందుకుంటానని అనుకోలేదు. There were times we did not know if we will have the food the next day. That was the initial struggles during our life as missionary kids and missionary. మిషనరీ కుటుంబంలో పుట్టిన దాన్ని బట్టి తొలి రోజులు రేపటి దినానికి భోజనం ఉంటదా లేదా అనే అనిశ్చిత స్థితిగతుల్లో మేము గడిపాం. Lot of struggles, lot of things, but God graciously gave me good education. ఎన్నో సంకట సమయాలు, ఎన్నో ఇక్కట్లతో కూడిన సమయాలు అయినప్పటికీ దేవుడు ప్రతి అవసరాన్ని అద్భుత రీతిలో తీర్చి మమ్మల్ని నిలబెట్టాడు. I did my BTech, MTech and then MBA in educational management, and now I am telling that I want to make money. That is the only goal in my life. నేను బీటెక్ చదివాను, ఎంటెక్ చదివాను, దాని తర్వాత ఎంబీఏ ఎడ్యుకేషనల్ యొక్క మేనేజ్మెంట్ గురించి చదివాను. ఆ రోజు నేను అనుకున్నాను డబ్బులు సంపాదించాలన్న తీర్మానంకి వచ్చాను. ఆ రోజు I had no concern about the people dying in North India or Bihar. I had no burden, no concern. My life started becoming like a carnal man. Money and my family, my parents. That's the only thing that I was thinking. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ అయిన తర్వాత నాకున్న ఒకే ఒక్క గురి ఈ కష్టాలన్నీ అనుభవించాను కాబట్టి ఇక నేను కష్టాలు పడకూడదు, డబ్బు సంపాదించాలి అని ఒకే ఒక్క గురితో బతుకుతున్నాను. అప్పుడు After God intervened, I left everything. I was planning to go to Australia and all. I left everything, and then I'm going as a missionary. My friends were all scolding me. అయితే ఆ యొక్క ఎంబీఏ అయిపోయిన తర్వాత ఉద్యోగంలో చేస్తున్న దినాల్లో చాలా మంది రకరకాల ప్రలోభాలు పెట్టి ఆస్ట్రేలియా వెళ్ళండి, అక్కడ వెళ్ళండి. అయితే దేవుడు అద్భుత రీతిలో నాకు నీ జీవితంలో చొరవ చేసుకున్న తర్వాత అన్నీ వదిలేసి దేవుని సేవకు వచ్చాను. Why do you have to study all this and go to a mission field? You are fooling yourself. Come back. You can get a better job. నా స్నేహితులందరూ నన్ను వెక్కిరించారు. ఇంత చదువుకోవాలా, మిషన్ ఫీల్డ్లో సేవ చేయడానికి, నువ్వు మాతో పాటు వస్తే మంచి ఉద్యోగం, మంచి సంపాదన ఉంటుంది అంటున్నారు. But only after going there, I realized they were building a polytechnic college, and there was no one to head that institution, and God had taken me at the right time to take over that project. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది వారు ఒక పాలిటెక్నిక్ కడుతున్నారు. నాకు కలిగిన విద్యార్హతలు ఆ యొక్క పాలిటెక్నిక్ని మరో మెట్టు పైకి తీసుకెళ్ళటానికి ఉపయోగపడితే నాకు అర్థమైంది. Only after going there, I realized God had invested, though I was not worthy of that education, not worthy of those things because of the financial thing, but God graciously invested in my life with a purpose. But I was thinking it is mine, my family. I was such a self-centered person. గమనించండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఇంతవరకు జరిగిన చదువు అంతా దేవుడు తన అనాది ప్రణాళికను జరిగించాడని. నాకు అప్పటిదాకా అనుకుంటున్నాను నా తెలివితేటలు, నాది 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 ఇంత సాధించుకున్నాను అనుకున్నాను. కానీ అప్పుడు అర్థమైంది దేవుని ప్రణాళికను బట్టి ప్రతి ఒక్క అడుగు నా జీవితంలో పడిందని. So along with the Polytechnic College, God uses me in the youth ministry in Bihar. ఆ యొక్క పాలిటెక్నిక్ కాలేజ్ తో పాటు యవనస్తుల సేవలో కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు బీహార్ లో. And today God has helped me almost to complete my PhD at VIT Vellore. VIT వెల్లూరులో నా యొక్క పూర్తి PhD స్టడీస్ కూడా పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు In the field of 3D printed orthopedic implants in School of Mechanical Engineering. మెకానికల్ ఇంజనీరింగ్ లో ఈ యొక్క ఆర్థోపెడిక్ ఇంప్లాంట్ లో ఆ యొక్క న్యూ పేటెంట్ కొత్త విషయం కనుగొనడానికి దేవుడు సహాయం And చేశాడు. my wife is doing her MD in community medicine at CMC Vellore. నా భార్య CMC వెల్లూరులో కమ్యూనిటీ మెడిసిన్ అనబడిన పీజీని జరిగిస్తుంది. So we will be shifting back to Bihar in April. కాబట్టి ఏప్రిల్లో మళ్ళీ బీహార్కి వెళ్ళిపోతాం. But what I'm trying to say here is when we commit our lives for God's work, నేను చెప్పబోయే విషయం ఏంటంటే మన జీవితాన్ని దేవుని సేవ కొరకు సమర్పించుకుంటే, when we come out of our self-centered life, మన స్వార్థపూరిత ఆ యొక్క ఊహల్లో నుంచి మనం బయటకు అడుగు పెడితే, when we have the real burden for the souls, నిజంగా ఆత్మల భారం మనలో అంటూ ఉంటే, not only we are blessing, we will be a blessing to మనము others. దీవించబట్ట మాత్రమే కాదు ఇతరులకు దీవెనగా మార్చబడతాము. Maybe I am not earning money in lakhs like other friends of mine, నా ఇతర మిత్రులాగా లక్షలు సంపాదించకపోవచ్చు, but the joy in doing the God's will and being in the center of God's will is worth any treasure of this world. అయితే దేవుని సేవలో వాడబడుతున్నానన్న ఈ సంతోషం లోకంలో ఏ ధనము ఇవ్వలేదు, ఏ విలువైన వస్తువు మనకి ఇవ్వలేదు. There is no greater joy than doing the will of God in our life. దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించడం కంటే అత్యధికమైన ఆనందం అంటే ఈ లోకంలో
లోకంలో మరొకటి లేదు. Yes, there is pain, there is suffering, there is struggles, all those things may be there, but the joy of God, it keeps us moving forward. అవును, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇక్కట్లు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎదుర్కోలులు ఉన్నాయి. అయితే దేవుని చిత్తమును జరిగిస్తున్నామన్న ఆ సంతోషం వాటన్నిటికంటే మించింది. Few years back, there was a family who had a desire in my village. No Christian event has open air meeting has happened. No gospel meeting has happened. They had a desire to have a gospel meeting. కొన్ని దినాల క్రితం ఒక కుటుంబం వారు మా యొక్క గ్రామంలో మా పరిసర ప్రాంతాల్లో ఒక్క సువార్త కూడిక జరగలే, ఒక్క సువార్త సభ జరగలేదని ఆశ వారిలో ఉండేది. A new believer, they approach our missionaries and they organize the meeting. ఒక కొత్త విశ్వాసి మా మిషనరీ దగ్గరికి వచ్చారు. ఆ ఏర్పాట్ల కొరకు ఆయన సంప్రదింపులు చేస్తున్నారు. Just before the day of the meeting, that their only first child died. అయితే రేపటి దినం మీటింగ్ అనగా ముందు రోజు రాత్రి వరకున్న పసిబిడ్డ చనిపోయింది. They silently went and buried the child, and 3 days meeting happened powerfully. God did great things. వారు ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా బిడ్డను సమాధి చేశారు. దాని తర్వాత 3 రోజులు అద్భుతమైన ఆశీర్వాదకరమైన సువార్త సభలు ఆ ఊర్లో జరిగాయి. And when this missionaries asked him, "What about your child? You have a newborn baby. What happened?" ఆ 3 రోజుల సభలు అయిపోయిన తర్వాత మిషనరీ అడుగుతున్నాడు, మీకు ఈ మధ్య పుట్టింది కదా పసిబిడ్డ, ఏది 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 అని అడుగుతున్నాడు. The husband and wife were in tears. They were telling, the day before the meeting, the child died. We went in the night without telling anyone, we buried. అప్పుడు భర్త భార్య ఇద్దరు కళ్ళ నీళ్లు పెట్టుకుని చెప్తున్నారు, రేపు సభ అనగా రాత్రి మా పసిబిడ్డ చనిపోయిందండి. రెండవ కంటికి తెలియకుండా, రెండవ మనిషికి వినపడకుండా మౌనంగా వెళ్ళిపోయాం, బిడ్డను సమాధి చేసాం, ఎందుకంటే మీటింగ్ జరగాలి అని. This missionaries asked them, "Why didn't you tell us?" మిషనరీ అడుగుతున్నాడు, ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? He said, "First time the good news is coming to our village. The death of my child, the bad news should not affect it in any way." మా గ్రామానికి సువార్త మొట్టమొదటిసారి వస్తుంది, నా పసిబిడ్డ చనిపోయాడన్న దుర్వార్త ఆ సభను ఏ విధంగా ఆయన ఆటంకపరచకూడదు అన్నారు. My dear people, do we have that kind of burden for the dying, perishing soul? ఏవండి దేవుని ప్రజలారా, నశించిపోయే వారి కొరకు అటువంటి భారం మీ హృదయంలో మండుతుందా? Here is Abraham pleading to God, "Please will you reduce?" Please, he's pleading for a wicked city. ఇక్కడ అబ్రహాము చూడండి, దుర్మార్గమైన పట్టణం కొరకు దయచేసి 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 దేవా కనికరించవా, కటాక్షించవా, కృప చూపించవా అని అడుగుతున్నాడు ఇక్కడ. But the carnal man, he was not bothered about anything. He was only bothered about himself. అయితే ఈ శరీర సంబంధి లోతు తన ఒక్కడి ప్రాణరక్షణ కొరకు మాత్రమే ఆలోచిస్తున్నాడు. రెండవ వ్యక్తి గురించి ఆలోచనే లేదు ఆయనకి. Shall we all rise up to our feet? Let us అందరం commit. లేచి నిలబడదామా, మనల్ని మనం సమర్పించుకుందామా, వాక్యాన్ని బట్టి మన జీవితాలు ప్రభువుకి ప్రయోజనకరంగా ఎలా మార్చుకోగలదుమో మనం తీర్మానం Just చేసుకుందాం. analyze if there is any partial obedience or compromise in our life that we are. ఏ విషయంలో ఇంకా పాక్షిక విధేయత కానీ, రాజీ పడిన పరిస్థితులు కానీ దేవుని సేవలో సాగే జీవితాల్లో ఉన్నాయేమో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. Anything wrong in the eyes of God, but we are trying to justify it. It's okay, and we are trying to hold it, not willing to live it. దేవుని దృష్టిలో తప్పు అన్నవి కానీ మనం సమర్థించుకుంటూ రాజీ పడిపోతూ పర్వాలేదని సాగిపోతున్నవి ఇంకా ఏమైనా ఉన్నాయా పరీక్ష చేసుకుందాం. Is there any spiritual slip in our life which has pushed us far away? మనల్ని దేవుని యొక్క త్రోవ నుంచి మనల్ని తప్పుదోవ పట్టించిన చిన్న పొరపాట్లు అనుకుంటున్నవి ఏమైనా ఇంకా ఉన్నాయా మనలో? Like Abraham, God can restore us and he can use us. అబ్రహాము లాగా దేవుడు మనల్ని తిరిగి స్థాపించగలడు, మనల్ని తిరిగి కట్టగలడు. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన అయిపోతాం, ఇంత తెలుదురు కానీ. I surrender all. రెండు చేతుల పైకి సమర్పించుకుందాం. నా సమస్తము. I surrender all. Shall we sing it from our heart? అందరం కలిసి పాడదామా? నా సమస్తము నా యేసుకి. Not partial, Lord. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender all to Him I freely give. Worldly pleasures all
forsaken. Take me, Jesus, take me now. I surrender. Shall we all lift our voice and commit ourselves this evening, Lord? I want to surrender myself, Lord. I want to be a spiritual person. I don't want to allow the carnality in my life. నా జీవితంలో శరీర సంబంధమైన ఆలోచనకు చోటు ఇవ్వను దేవా. 100% లోబడతాను. రాజీకి నేను చోటు ఇవ్వను. నన్ను నేను సమర్థించుకునే తత్వానికి చోటు ఇవ్వను తండ్రి. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. Father, we thank you, Lord, for speaking to us this evening. తండ్రి సాయంకాలం మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. Lord, let us not be just listeners, but let us receive your word. అయ్యా కేవలం వినువారు మాత్రమేగా ఉండక దాన్ని స్వీకరించి ఆచరణలో పెట్టేవారుగా ఉందుము గాక. Lord, let us completely submit ourselves to the word of God. అయ్యా నీ వాక్యానికి సంపూర్ణ విధేయత మేము పొందుదుము గాక. ఆమేనండి. Lord, if there is any partial obedience or compromise in our life that we are not willing to let go, అయ్యా మేము విడిచిపెట్టకుండా ఎక్కడైనా పాక్షిక విధేయత సగం సగం విధేయత అయ్యా రాజీ పడిన పరిస్థితి ఉంటే మమ్మల్ని ఒప్పించండి తండ్రి. help us to let it go so that we will see the fulfillment of your plan in our life. అయ్యా వాటన్నిటిని విడిచిపెట్టి నీ ప్రణాళిక యొక్క సంపూర్ణత చూచుదుము గాక. Let it not delay us from moving forward. ముందుకు సాగుతున్న మా యాత్రను ఆలస్యం చేయకుండును గాక. Lord, if there is something that has crept into our life unnoticed silently, help us to identify. అయ్యా మౌనంగా తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మా జీవితంలోనికి ప్రవేశించిన ప్రతి అపవిత్రతను మేము కనుగొందుము గాక. If there is any spiritual slip, help us to overcome it, Lord Father. ఏదైనా కాలు జారిన పరిస్థితి ఉంటే దాన్ని అధిగమించుటకు నీ శక్తిని పొందుదుము తండ్రి. Help us to have a genuine burden for the perishing soul. నశించు వారి పట్ల యథార్థమైన భారము కలిగి ఉంటకు సహాయం చేయండి. Let us have a mission heart, Lord. ఆ యొక్క మిషనరీ దృక్పథం మేము పొందుకుందాం. Lord, here we are, Lord. ఇదిగో ఇక్కడ ఉన్నాము తండ్రి. Use us. మమ్మల్ని వాడుకోనండి. Use us, Lord. మమ్మల్ని వాడుకోనండి. We are available for you. మేము నీకు అందుబాటులో ఉన్నాం తండ్రి. Let us fulfill the plan and purpose you have in our lives. మా జీవితాల పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళికను ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.